వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నుంచి భీమడోలు రైల్వే స్టేషన్ కు నూతన బస్ సర్వీస్ ప్రారంభం. ఏపీఎస్ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిఎం రమణ విజ్ఞప్తి. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం. వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు పిలుపు. పేదలకు చేయూతనిచ్చేందుకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కమిషనర్ శ్రవణ్ కుమార్ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై హర్షం. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ గా నియమితులైన వందనపు సాయిబాల పద్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వందనపు సాయిబాల పద్మ వెంకటేశ్వరరావు దంపతులను శుక్రవారం పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. సిటీఓ ప్రేమ్ కుమార్, డీసీటీఓ సత్యనారాయణ, స్పెషల్ ఏసీటీఓ దీవన్ రావు, ఏసీటీఓ శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పాల గంగాధర్రావులు సాయిబాల పద్మ వెంకటేశ్వరరావు దంపతులను దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు ఏలూరు ఫణికుమార్, పూర్వపు అధ్యక్షులు చామర్తి శ్రీరాములు, ఐరన్ హార్డ్వేర్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షులు మహంకాళి నారాయణరావు, సెక్రటరీ తట్టవర్తి పురుషోత్తం, ట్రెజరర్ యశోద రామకిషోర్, మార్వాడి అసోసియేషన్, ఏజెన్సీ అసోసియేషన్ల సభ్యులు సాయిబాల పద్మ వెంకటేశ్వరరావు దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందించి వారి అభిమానాన్ని చాటుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం వ్యాపారస్తుల అందరి తరపున, అట్లాగే మా యొక్క వాసవి సంఘాల తరపున కూడా జంగారెడ్డిగూడెం ఆడపడి చేయనటువంటి సాయిబాల పద్మ గారికి ఎంతో విలువైనటువంటి ఆవిడ 10 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావ జరిగినప్పటి నుంచి కూడా పార్టీ వెన్నంటే ఉంటూ ఆవిడ చేస్తున్న సేవల్ని గుర్తించి ఈరోజు ఆవిడకి అత్యున్నతమైన పదవి అంటే కార్పొరేట్ పదవిని కట్టబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆవిడ ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవికి వన్నె తెచ్చేలాగా ఇప్పటి వరకు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా ఈ యొక్క పదవికి వన్నె తెచ్చేలాగా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఈ ఆడవాళ్ళ క్షేమం గురించి ఆవిడ పాటుపడతారని కూడా మేము ఆశిస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిఎం కేవీ రమణ కోరారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ గ్యారేజ్లో డిఎం రమణ సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుమల మీదుగా భీమడోలు రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు నూతన బస్ సర్వీస్ను ప్రారంభించామన్నారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 5:30 బయలుదేరుతుందన్నారు. కాంవరపుకోట, ద్వారకా తిరుమల, భీమడోలు రూటుకు తిరిగే ఈ బస్సును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిఎం రమణ కోరారు. జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు నమస్కారం అండి. మీరు ఈ మహాశివరాత్రి సందర్భంగా మేము ఏర్పాటు చేసిన బస్సులని ఆదరించి మా సర్వీసులు ఉపయోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగా
ద్వారకా తిరుమల మనకి దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం ఉంది. ఆ ఊరికి కూడా మేము కొత్తగా సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మార్నింగ్ 5:30కి ఇక్కడి నుంచి బయలుదేరి కామవరకోట మీదుగా ద్వారకా తిరుమల వెళ్ళి భీమడోల్కి వెళ్తుందండి. భీమడోల్ నుంచి మళ్ళీ కామవరకోట 2 ట్రిప్స్ తిరిగినాక మళ్ళీ జంగారెడ్డిగూడెం మధ్యాహ్నం 12:30కి వచ్చి చేరుతుందండి. ఈ సర్వీస్ను కూడా ఖచ్చితంగా మన పుర ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టుకి నిర్వాసితులకి ఎవరికైతే ఇళ్ల స్థలాలు కేటాయించారో రెడ్డిగనపురం, బుట్టాయిగూడెం మండలంలో ఉన్న రెడ్డిగనపురం, జీలిమిల్లి మండలంలో వేరే వేరే స్థలాల్లో వారికందరికీ సదుపాయంగా మేము కొత్త సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ సర్వీస్ను కూడా ప్రజలు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ తెలియజేయమంటే ప్రయాణికుల సౌకర్యార్థం మేము బస్సులు నడుపుతున్నామండి. ఖచ్చితంగా మీరు మా బస్సులను ఎక్కి ప్రయాణం చేసి ఆదరించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా మీరు ఆదరిస్తే మేము కొత్త సర్వీసులు కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నామని పార్టీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పిపిఎన్ చంద్రరావు మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కావున వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, సొసైటీ డైరెక్టర్ చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలకి అడుగుతున్న సందర్భంగా రేపు శనివారం ఉదయం 8:30 గంటలకు మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన విఆర్ ఎలీజా గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ, అలాగే గంగానమ్మ గుడి దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి కేక్ కటింగ్, అక్కడ శ్రేణులందరూ పాల్గొని ఈ ఆవిష్కరణ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కౌన్సిలర్స్, వివిధ అనుబంధ సంస్థల్లో ఉన్న కార్యకర్తలు, మన బూత్ కన్వీనర్స్ అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సేవ చేసే హృదయంకు దాతల చేయూత తోడైతే సమాజానికి మరింత మంచి జరుగుతుందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ జి శ్రవణ్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్నం ఇందిరా కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి పంచమ వార్షికోత్సవం సందర్భంగా జరిపిన కంటి వైద్య శిబిరంలో నిర్ధారించిన వారికి శుక్రవారం కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ వలవల తాతాజీ అధ్యక్షత వహించగా కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అర్హులకు కళ్లజోళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నేత్ర పరీక్షలు నిర్వహిస్తూ కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తున్న కౌన్సిలర్ వలవల తాతాజీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం వలవల తాతాజీ మాట్లాడుతూ డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు ఆర్థిక సహాయంతో 50 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం ఆర్గనైజర్ చిటికెన రాంబాబు, గుర్రం వీరబాబు, బసవరాజు వేణు, తెల్లంగొర్ల సోమరాజు, మద్దిపాటి శ్రీను, గల్లి శ్రీనివాస్, పొన్నాడ సాయి, షేక్ మస్తాన్, కొత్తపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ కమిటీ సభ్యులతోటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో కళ్ళులో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా రాజమండ్రి గౌతమి హాస్పిటల్ సౌజన్యంతో ఇక్కడ అందరికీ కూడా కళ్ళు చెకప్ చేయించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో ఎవరికైతే స్పెక్స్, కళ్ళజోళ్ళు అవసరం పడ్డాయో అవన్నీ కూడా మన అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యుల వారి చేత కూడా డాక్టర్ సుశీల హాస్పిటల్స్ డాక్టర్ రామచంద్రబాబు గారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు, పేదలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులని అందరినీ కూడా అభినందిస్తూ వారికి మన మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీ వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క వార్షికోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా నేత్ర వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేసి ఎవరికి అవసరం కళ్ళజోడు అన్నది వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పూర్తి ఉచితంగా కళ్ళజోడు పంపిణీ చేయడం అనేది గత 5 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు వారధి ట్రస్ట్ చేయడానికి చేయూతగా మరి తాతాజీ వెనకాల నిలబడిన మిత్రులకి
అభయాంజనేయ స్వామి యొక్క భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొన్న ఫిబ్రవరి 9 శ్రీ అభయాంజనేయ స్వామి వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గౌతమి నేతలయం వారు రాజమండ్రి వారు ఐ క్యాంప్ ఏర్పాటు చేశారు. అందులో సుమారు 250 మంది పైగా టెస్టులు చేశారు. అందులో ఒక 50 మందికి స్పెట్స్ పడగా సుమారు ఒక్కో స్పెట్స్ వచ్చి 1000 రూపాయలు అవుతుంది. కానీ మన గుడి తరపున తగ్గించి 50 మందికి ఆ స్పెట్స్ పెడతాయని చెప్పారు. ఆ 50 మందికి కూడా ₹1 తీసుకోకుండా నా మిత్రులు రామచంద్రబాబు గారు సుమారు 25,000 రూపాయలు అయ్యే ఈ స్పెట్స్ అన్నిటికీ కూడా ఆయనే ఖర్చు భరాయించి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చేశారు. ఈ సందర్భంగా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటున్నాను. భారతదేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకోవడంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్నంలోని ప్రధాన వీధుల్లో బీజేపీ శ్రేణులు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా పేల్చుతూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రధాని మోడీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. మరలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, పివి రామలక్ష్మి, జిల్లా కార్యదర్శి కరిబండి నాగరాజు, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మాడ రామ్మోహన్ రావు, జంగారెడ్డిగూడెం అర్బన్ మండల అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణమూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ వెంకటేశ్వరరావు, ధార్మిక సెల్ కన్వీనర్ కొప్పాక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి యూపీ ఎలక్షన్స్లో ఇవాళ అఖండ విజయం, రెండోసారి అఖండ విజయం సాధించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి, అలాగే మొత్తం 4 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ తన యొక్క విజయబావుట ఎగరవేసింది. భారతదేశం మొత్తం ఈ రోజుని బీజేపీ వైపు తిరిగి చూస్తున్నారనడానికి ఈ ఎలక్షన్స్ నిదర్శనం. ఇవాళ యూపీలో జరిగింది, రేపు ఏపీలో కూడా అధికారం బీజేపీ అనడానికి ఇది ఒక నిదర్శనం. భారతదేశంలో అవినీతి రహితమైన పరిపాలన అందించాలంటే నరేంద్ర మోదీ గారు ఒక్కడే సమర్థులని చెప్పి ఈ గత 8 సంవత్సరాలు బట్టి రుజువవుతోంది. తిరిగి అన్ని రాష్ట్రాల్లో కూడా నేటి పోటీ చేసిన 5 రాష్ట్రాల్లో తిరిగి 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అవినీతి రహితమైన పాలన కావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ మరెక్కడైనా సరే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పరిపాలనని. ఈరోజు 4 రాష్ట్రాల్లోనూ కూడా అఖండ మెజార్టీ సాధించిన భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీకి నిదర్శనమైన మోడీ గారి పరిపాలనకి నిదర్శనం. భారత్ మాతాకి జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ సారథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు, విశేష పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నౌడు గంగరాజు కుమారి దంపతులు అమ్మవారి వస్త్ర పుష్పాలంకరణ ప్రసాద వితరణకు 1,01,116 రూపాయలు విరాళంగా అందించారు. అదే విధంగా అమ్మవారి గరగ రూపు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధి చిటికెల రాంబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేంచేసినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయం నందు ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష కైంకర్యములు, విశేష అలంకరణ, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి అత్యంత వైభవపేతంగా పంచామృతాలతో అభిషేకం, అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఏకాదశ హారతులు, వేద దర్బార సేవ,
ఇత్యాది నీరాజన మహామంత్ర పుష్పాదన అంతా కూడా చేసి ఉన్నాం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థం ప్రసాదం అంతా కూడా స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నవుడు గంగరాజు దంపతులు అమ్మవారికి గరగని విరాళంగా అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. నూతన రుచులను పరిచయం చేసి క్వాలిటీ, క్వాంటిటీ అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన హనీస్ కిచెన్ వారి 5 స్టార్ చికెన్ మరియు కోలి హట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు ప్రతిరోజు నోరూరించే ఆఫర్లు. థర్స్డే కండడే ఆఫర్, ఫ్రైడే ఫ్రైడ్ డే ఆఫర్, సాటర్డే రోల్ డే ఆఫర్, సండే బర్గర్ డే ఆఫర్, మండే స్నాక్ అప్ డే ఆఫర్, ట్యూస్డే హాట్ అండ్ కూల్ డే ఆఫర్, వెన్స్డే పిజ్జా డే ఆఫర్. అంతేకాకుండా ఇంకా మరెన్నో నోరూరించే ఆఫర్లతో మీ ముందుకొస్తుంది హనీస్ కిచెన్, ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్, అశ్వారావుపేట్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9848592007. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్లతో మీ ముందుకొస్తోంది బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే ఏకైక షోరూం బాలా. సౌకర్యం కలదు. అన్ని రకాల క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జెమినీ హాస్పిటల్స్, జంగారెడ్డిగూడెం పట్టణ మరియు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. సోనీ మెడికల్స్ వారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో జెమినీ హాస్పిటల్స్ ప్రారంభించినారు. జెమినీ హాస్పిటల్స్ డెంటల్ విభాగం నందు డాక్టర్ కె స్వాతి ఎండిఎస్, గోల్డ్ మెడలిస్ట్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ గారిచే లేటెస్ట్ టెక్నాలజీతో పళ్లకు సంబంధించి అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక ట్రీట్మెంట్ లభించును. పిప్పి పళ్లకు సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, మీ పళ్ళు మరింత అందంగా కనిపించుటకు క్లిప్స్ ట్రీట్మెంట్, పళ్ళు లేని వారికి కృత్రిమ పళ్ల సీట్లు అమర్చుట, అనేక రకాలైన దంత సమస్యలకు అత్యాధునిక
పరికరాల ద్వారా వైద్యం అందించబడును. జనరల్ విభాగం నందు డాక్టర్ కె విజయ కృష్ణ ఎంబీబీఎస్ డిప్లొమా ఇన్ డయాబెటాలజీ గారిచే బీపీ, షుగర్, లివర్, కిడ్నీ, పక్షవాతము, గుండె, థైరాయిడ్ మరియు విష జ్వరాలకు వైద్యం అందించబడును. చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ కె నిరుపమ ఎండి డివిఎల్ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ప్రొఫెసర్ గారిచే ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అన్ని రకాల చర్మ వ్యాధులకు పరీక్షలు మరియు చికిత్స చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. జెమినీ హాస్పిటల్స్, అశ్వారావుపేట రోడ్, మున్సిపల్ గారి వీధి, బంగారు షాపుల బజారు, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షులు రేలంగి నాగరాజు కోరారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకున్నారన్నారు. అయినప్పటికీ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి బర్రె బాలరాజు, వి రాజు, ప్రసాద్, శ్రీను, యేసు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. మేము జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులమండి. మేము అయితే ఈరోజు మేము చలో విజయవాడ కార్యక్రమం ఉంది. జిల్లా కమిటీ సిఐటి జిల్లా కమిటీ పిలుపు మేరకు మేము విజయవాడ వెళ్ళవలసి ఉన్నది. అయితే మేము విజయవాడ వెళ్ళటానికి అనుకునేటప్పుడు పోలీసు వారు మమ్మల్ని గృహ అరెస్టులు చేయటం జరిగింది రాత్రి. అయితే ఆ కారణం చేత మేము ఆ మీటింగ్కి వెళ్ళకోకుండా ఆగిపోయాము. మేము ఏదైతే మా కోరికల మేరకు మేము అక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికి వెళ్ళి సీఎం గారి దృష్టికి పెట్టాలనుకున్నాం. అలాగా పెట్టడానికి వీలుపడలేదు. కాబట్టి దయచేసి సీఎం గారు మా కష్టాలు మా కోరికలు కూడా ఆయన పరిగణలోకి తీసుకుని ఆయన మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రధాన అర్చకులు మేడూరి సాంబశివ ప్రసాద్ ఆధ్వర్యంలో బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవీర రుద్రాభిషేకాలు, అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి మూల విరాట్కు 21 రకాల హారతులు ఇచ్చారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య దంపతులు, కోలా సుబ్రహ్మణ్యం, సంధ్యా దంపతులు, వెల్డింగ్ రంగా, టిప్ టాప్ చంటి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని లక్ష్మీ థియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్దేలు ప్రధాన పాత్రలో నటించిన రాధేశ్యామ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. చిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు కట్టి థియేటర్ను ముస్తాబు చేశారు. ఉదయాన్నే బెనిఫిట్ షోను ప్రదర్శించగా ఈ షోను చూసిన అభిమానులు, ప్రేక్షకులు సినిమాపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అభిమానులు ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచి కాల్చి తీన్మార్ కొడుతూ సంబరాలు చేసుకున్నారు. మన రాత మన చేతుల్లో కాదు.
దేశంలోని 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో టీ నరసాపురం మండలంలో బీజేపీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు. మక్కినవారిగూడెం గ్రామంలో బీజేపీ శ్రేణులు పార్టీ పతాకాన్ని ఎగురవేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు అడప వెంకట్రావు మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. మండల అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశం మొత్తం ఉత్తరప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూర్ణ, శేఖర్, మక్కిన శ్యామ్ సుందర్రావు, దామిశెట్టి కేశవరావు, సాధు కుబేర ప్రసాద్, కంబంపాటి రాంబాబు, సిరివెళ్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. టీ నరసాపురం మండలం మక్కినవారిగూడెం పంచాయతీ గ్రామంలోని ఈ రోజు మనకు చాలా దినము, సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకు అంటే మన భారతదేశమే గర్వించదగినటువంటి శుభదినము. కారణం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ 4 రాష్ట్రాల్లో దిగ్విజయమైనటువంటి మెజార్టీతో గెలిచి వాళ్ళని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది మన భారతదేశంలో చేసుకున్నటువంటి, మన భారతీయులు అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. కనుక ఆయన యొక్క పరిపాలనలో భారతదేశం సుభిక్షంగా ఉంటుంది అని నేను నమ్ముతూ ఉన్నా. అందుకనే ఈ యొక్క ఎలక్షన్లో భవిష్యత్తులో కూడా మన భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినట్లయితే చాలా ఇంకా కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి భారతీయుడు కూడా ఆర్థికంగా బాగుండేటువంటి విధానమైనటువంటి పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ వల్లే వస్తుంది. కనుక మన అందరం కూడా ఈ యొక్క మళ్ళీ ఎలక్షన్కి బీజేపీకి మనం అందరం సపోర్ట్ చేసి ఆ బీజేపీ గవర్నమెంట్ని మనకు వచ్చే విధంగా మనం చేసుకున్నట్లయితే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం నుంచి భీమడోలు రైల్వే స్టేషన్కు నూతన బస్ సర్వీస్ ప్రారంభం. ఏపీఎస్ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం రమణ విజ్ఞప్తి. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం. వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు పీపీఎన్ చందర్రావు పిలుపు. పేదలకు చేయూతనిచ్చేందుకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కమిషనర్ శ్రవణ్ కుమార్ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై హర్షం. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.